నమస్కారం రాకీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకి ఆటల పోటీలు ప్రారంభించిన కలెక్టర్ అరుణ్ బాబు, ఎస్పీ కంచి శ్రీనివాసరావు. శ్రీ పేరంటాల అమ్మవారి రావి చెట్టు గోడల్ని ధ్వంసం చేసిన దుండగులు, ఆగ్రహం వ్యక్తం చేస్తున్న హిందూ సంఘాలు. జిల్లాలో కొత్తగా మరొక 13 మద్యం దుకాణాలకి లాటరీ, పారదర్శకంగా గీత కార్మికులకి కేటాయింపు. ఎస్పీ కంచి శ్రీనివాసరావును కలిసిన మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి, తమ పార్టీ కార్యకర్తలు నివేదిస్తున్న దాచేపల్లి పోలీసులపై చర్యకు విన్నపం. పంట కాలువను కాలంగి మడుగుగా మార్చేసి శ్రీకృష్ణుడి విగ్రహం ఏర్పాటు, బాధ్యుడు రియల్టర్ కోటిరెడ్డిపై చర్యలు, ప్రజా సంఘాల డిమాండ్. నర్సరావుపేట అనుపమ లాడ్జిపై నుంచి దూకి హైదరాబాద్ నివాసి దుర్మరణం, పోలీసుల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో అపశృతి. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళా ఉద్యోగులకి ఆటల పోటీలు నిర్వహించారు. మహిళా దినోత్సవ వారోత్సవాలలో భాగంగా నర్సరావుపేట జిల్లా పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో మహిళా ఉద్యోగులకి ఆటల పోటీలు ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు, ఎస్పీ శ్రీనివాసరావు పాల్గొని ఈ ఆటల పోటీలను ప్రారంభించారు. ప్రభుత్వ శాఖలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ అరుణ్ బాబు మాట్లాడారు. మహిళా ఉద్యోగులు రోజువారీ విధుల్లోని ఒత్తిడిని అధిగమించేందుకు క్రీడలు దోహదపడతాయని చెప్పారు. ఈ క్రీడా పోటీలను ఏర్పాటు చేసిన అధికారుల్ని కలెక్టర్ అభినందించారు. విజేతలకు మహిళా దినోత్సవం రోజున కలెక్టర్ బహుమతులు అందజేస్తారని నిర్వాహకులు తెలిపారు. శ్రీ కంచి శ్రీనివాసరావు గారు. సో వి రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ లాడు శ్రీ పి వి రిక్వెస్ట్ రెడీ సార్ ప్రియా గారు ద డిస్ట్రిక్ట్ ఫారెస్టర్ ఆఫీసర్ ఓకే సార్ పల్నాడు సార్ ఓకే and officially the program is launched, especially the celebrations of alane మార్చి 8వ తేదీన సందర్భంగా మన జిల్లాలో ఈరోజు 6వ తేదీ అన్ని డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి మహిళా ఉద్యోగస్తులు వారి యొక్క కుటుంబ సభ్యులతోటి ఈరోజు ఒక గేమ్స్ ఈవెంట్ పెట్టడం జరిగింది. దీంట్లో అందరూ అన్ని డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి మహిళలు చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. ఎండవేడి కూడా లెక్క చేయకుండా దాదాపు 500-600 మంది ఇక్కడ పార్టిసిపేట్ చేశారు. సో అందరికీ ముందుగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ ఈవెంట్లో ఇంత చక్కగా జరగడానికి ఏర్పాట్లు చేసినటువంటి ఈ డిస్ట్రిక్ట్ ఆర్గనైజింగ్ కమిటీ ఎవరైతే ఉన్నారో డిఎఫ్ఓ గారు, ఆర్డీఓ గారు, మిగతా జిల్లా అధికారులందరినీ ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. మహిళల్ని ఉత్తేజపరిచి రోజువారీ పనిలో ఎంత బిజీగా ఉన్నా ఒక్కరోజు అవన్నీ మర్చిపోయి వారి కోసం వారి యొక్క థాట్ని షేర్ చేసుకోవడానికి కానీ, వారి యొక్క ఆలోచనలు పంచుకోవడానికి కానీ, వారి యొక్క క్రీడాపూర్తిని ప్రదర్శించడానికి కానీ ఒక మంచి అవకాశం అని భావిస్తున్నాను. నర్సరావుపేట జిల్లా పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఆట పోటీల్లో కలెక్టర్ అరుణ్ బాబు, ఎస్పీ శ్రీనివాసరావు వాలీబాల్ ఆటను ఉత్సాహంగా ఆడారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, ఎస్పీ ఇరువురు 2 జట్లుగా వాలీబాల్ ఆటలో పాల్గొన్నారు. వివిధ శాఖలకు సంబంధించిన మహిళా ఉద్యోగులందరూ కూడా ఒకే చోటుకు చేరి ఆటలాడుతూ సందడి చేశారు. మ్యూజిక్ ఆగినప్పుడు ఆగిపోవాలి. ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆడుతున్నారు టెన్నిస్ వైట్.
పాటు వీళ్ళు కూడా వాళ్ళతో పాటు మిగిలిన వాళ్ళు కూడా మెర్జ్ అవ్వండి ఇప్పుడు. అంతలోనే అవుట్ అయిపోయారు. ఆమె కథ ఎవరి మీద సరే ప్లే చేయొచ్చు, అందువల్ల దూరంగా ఉండండి. మీరు అది మేడం వదిలేస్తే మాత్రమే కాదు, గేమ్ లో యాక్టివ్ గా పాల్గొని మహిళా శక్తి ఏంటో మాకు చూపిస్తారు. అందరికీ నమస్కారం. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మనకు ఈరోజు పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో అన్ని డిపార్ట్మెంట్స్ ఎంప్లాయీస్ తో స్పోర్ట్స్ ఈవెంట్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. సో ఈ సంవత్సరం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వారం మొత్తం కూడా సెలబ్రేషన్స్ అనేవి జరుగుతున్నాయి. సో దీనిలో భాగంగానే ఆల్రెడీ ర్యాలీస్ కానీ కొన్ని కాంపిటీషన్స్ కానీ కండక్ట్ చేశారు. ఈ రోజు 6వ తేదీ ముఖ్యంగా ఉమెన్ ఎంప్లాయీస్ అందరూ డిస్ట్రిక్ట్ లో ఉండే వాళ్ళు, అన్ని క్యాడర్స్ లో వాళ్ళు ఈ పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో గ్యాదర్ అయ్యి అన్ని రకాల స్పోర్ట్స్ ఈవెంట్స్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు. సో ఇప్పుడే చూస్తున్నట్టున్నారు, చాలా మంది చాలా ఆహ్లాదంగా ఈచ్ అండ్ ఎవ్రీ గేమ్ లో పార్టిసిపేట్ చేసి చాలా సంతోషంగా పార్టిసిపేట్ చేస్తున్నారు. సో ఇంకా ఎవరైనా ఉంటే కన్నా దయచేసి వచ్చి ఈ స్పోర్ట్స్ లో పార్టిసిపేట్ చేయండి. వన్స్ అగైన్ అందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. నర్సరావుపేటలోని జిల్లా పోలీసు గ్రౌండ్ లో పోలీసు ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఆయుధాల ప్రదర్శనను ఎస్పీ శ్రీనివాసరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా పోలీసులు నిత్యం వినియోగించే ఆయుధాలపై మహిళా ఉద్యోగులకి అవగాహన కల్పించారు. మహిళా దినోత్సవ వారోత్సవాలలో భాగంగా ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎలాంటి సందర్భాల్లో ఏ ఆయుధాన్ని ఎలా వినియోగిస్తారో వాటి పనితీరును వివరించారు. స్టేషన్. సో కేవలం ఒక 11 స్పూన్ దగ్గర అందరూ ఆగిపోయారు. దాంతో పాటు మ్యూజికల్ చైర్స్, అలానే టెన్నికాయిట్, మనకు తెలుస్తుంది. దాన్ని బట్టి మనం జాగ్రత్తగా దాచుకోవటమా ఏమండి మన జిల్లాలో గవర్నమెంట్లు ఉన్నారు కదా, విఐపీలు ఉన్నారు కదా, ఎమ్మెల్యేలు మినిస్టర్స్ ఉన్నారు కదా, మన జిల్లా కానీ పక్క జిల్లా కానీ అక్కడ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి గన్మెన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వాడే వెపన్ ఇది. విజిలెన్స్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరైతే కొద్దిమంది ఉద్యోగులు మరీ చిన్నపిల్లలు అయిపోయాడు, అంతే, ఏం లేదు. పల్నాడు జిల్లాలోని గీత కార్మిక కులాలకి 13 మద్యం దుకాణాలని పారదర్శకంగా కేటాయించారు. నర్సరావుపేట జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ అరుణ్ బాబు లాటరీ తీసి ఎంపికైన అభ్యర్థులకి దుకాణాలను కేటాయించారు. జిల్లాలో గీత కులాలకి 13 మద్యం దుకాణాలు కేటాయింపు ప్రక్రియను పారదర్శకంగా పూర్తి చేసినట్లు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ జిల్లా ఉన్నతాధికారి మణికంఠ తెలిపారు. షాపులు దక్కించుకున్న వారికి తొలుత ప్రొహిబిషన్ లైసెన్సు అందజేస్తామని చెప్పారు. ప్రతి మద్యం దుకాణానికి ఒక సెలెక్ట్ అప్లికెంట్, 2 రిజర్వ్ అప్లికెంట్లను కూడా ఎంపిక చేశామని చెప్పారు. కార్యక్రమంలో స్టేషన్ హౌస్ ఆఫీసర్స్, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ సిబ్బంది, గౌడకుల సంక్షేమ ప్రతినిధులు పాల్గొన్నారు. నర్సరావుపేట పట్టణం కోటప్పకొండ రోడ్డులో వేంచేసి ఉన్న శ్రీ పేరంటాల అమ్మవారి దేవస్థానం ఆవరణలో గుర్తు తెలియని వ్యక్తులు దుశ్చర్యకు పాల్పడ్డారు. అమ్మవారి రావి చెట్టు చుట్టూ ఉన్న ప్రహరీ గోడని రాత్రిపూట దుండగులు ధ్వంసం చేశారు. ఈ చర్యతో ఆగ్రహం చెందిన భక్తులు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు. విధ్వంసానికి పాల్పడిన బాధ్యుల్ని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై పోలీసులకి భక్తులు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.
ఆర్ఎండి రోడ్డుది ఆర్ఎండి రోడ్డు చెట్టు చూడడానికి ఎవరు అధికారు మీ డిపార్ట్మెంట్ కి ప్రాపర్టీ కాదు పబ్లిక్ ప్రాపర్టీ. పేరంటాలమ్మ తల్లికి నమస్కారం. అమ్మ 10 మంది దాతలు ఎప్పుడో కట్టిన పేరంటాలమ్మ తల్లి దేవాలయం అభివృద్ధి కొరకు అనేక లక్షలు ఖర్చు పెట్టి దేవాలయాన్ని రాగి చెట్టు అంటే విష్ణుమూర్తి ప్రభుత్వం స్పందించి ఈ షావుకారు చేసిన దురాఘాతాలపై సంఘ విద్రోహ శక్తిగా భావించి సంవత్సరం పాటు జైలు శిక్ష విధించాలని వెంటనే ప్రభుత్వం సహకరించి మళ్ళా అమ్మవారి మెట్ల నిర్మాణం జరగాలని ఎవరి స్వార్థం కోసం కాదు విష్ణుమూర్తి ప్రదక్షిణం చేస్తే విష్ణుమూర్తికి భక్తులందరికీ కూడా ఆనందదాయకంగా ఉంటుంది. ఇది చాలా సహకరించిన పూజారి గారు చాలా చేశాడు. కానీ కట్టినప్పటి నుంచి కూడా ఈ షావుకారు గుడి నాశనం కోసం కోరుకున్నావే తప్ప దేనికి నీ తగలబెట్టా నీ వంశం, దేనికి మంట పెట్టనా నీ బొంద నెత్తురుకకి చస్తావు. పేరంటాలమ్మ సత్యంగల తలైతే ఆ పగలగొట్టిన వాడు సర్వనాశనం కావాలా, వంశక్షయం కావాలి. భారత్ మాతాకు జై. ఇప్పుడు కొద్దిసేపు విరామం. ఆరోగ్యానికి ఆదర్శం, సేవకు సంకల్పం. గుంటూరులో మన సమగ్ర హాస్పిటల్స్. గుంటూరులో అత్యుత్తమ వైద్య సేవల కేంద్రం సమగ్ర హాస్పిటల్స్. మా ప్రత్యేకతలు: గుండె మరియు మెదడు సంబంధిత సమస్యలకు నిపుణుల ద్వారా ప్రత్యేక చికిత్సలు, కాలిన గాయాలకు సరికొత్త చికిత్సా విధానాలు, యాక్సిడెంట్ మరియు పాలీట్రామా కేర్, మల్టీ సిస్టమ్ సెప్సిస్ కేర్, డయాలసిస్ తో పాటు CRRT సేవలు, రెస్పిరేటరీ మరియు పల్మనరీ కేర్, మెడికల్ అండ్ సర్జికల్ ఐసీయూలు, సంక్రమణ వ్యాధుల కోసం ప్రత్యేక ఐసీయూ, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్, డయాలసిస్ అండ్ ఆపరేటింగ్ థియేటర్ 24/7 అందుబాటులో కలదు. మా వైద్య నిపుణులు డాక్టర్ ఎల్ రమామణి, బర్న్స్ ప్లాస్టిక్ అండ్ రీకన్స్ట్రక్టివ్ సర్జన్, డాక్టర్ శ్రీనివాస్ మారెడ్డి, నెఫ్రాలజీ అండ్ ట్రాన్స్ప్లాంట్ స్పెషలిస్ట్, డాక్టర్ కె నీరజ, న్యూరాలజీ అండ్ పార్కిన్సన్ డిసీజ్ స్పెషలిస్ట్, డాక్టర్ షేక్ జాన్ షాహిద్, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్, డాక్టర్ వాసుబాబు నూకవరపు, కార్డియాలజీ స్పెషలిస్ట్, డాక్టర్ కిరణ్ కర్నాటి, క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్, డాక్టర్ సురేష్ బాబు వేదాల, లాప్రోస్కోపిక్ అండ్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్. సమగ్ర హాస్పిటల్స్, బస్టాండ్ సమీపంలో, గుంటూరు వారి తోట, కొత్తపేట, గుంటూరు. మీ ఆరోగ్యం మా కర్తవ్యం. వెల్కమ్ బ్యాక్ టు రాకీ న్యూస్. పల్నాడు జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ కంచె శ్రీనివాసరావుని గురుజల మాజీ ఎమ్మెల్యే వైకాపా నేత కాసు మహేష్ రెడ్డితో పాటు దాచేపల్లి మండలం కేసనపల్లి నాయకులు ఉల్లేరు హనుమంతు, సంకురాత్రి చిరంజీవి కలిశారు. దాచేపల్లి పోలీస్ స్టేషన్ సీఐ భాస్కర్రావు, ఎస్ఐలు సౌందర్ రాజన్, పాపారావు అన్యాయంగా తమ కార్యకర్తల్ని స్టేషన్కి పిలిపించి తీవ్రంగా కొట్టారని అన్నారు. వైసీపీ నాయకులు ధర్నా చేయబోతున్నారని తీసుకొని వాళ్ళని విడిచిపెట్టారని మహేష్ రెడ్డి ఎస్పీకి తెలిపినట్లు సమాచారం. పోలీసులపై ఫిర్యాదు చేస్తే తప్పుడు కేసులు పెట్టి చంపేస్తామని బెదిరిస్తున్నారని వైసీపీ నాయకులు ఆవేదనతో ఎస్పీ ఎదుట గోడు వెళ్లబోసుకున్నారు. తమకు రక్షణ కల్పించి సంబంధిత అధికారులపై చర్య తీసుకోవాలని ఎస్పీని కోరారు. వస్తున్నామని తెలిసి మీరు కనుక కంప్లైంట్ ఇస్తే మీ మీద ఏదో దొంగ కేసు పెట్టి మిమ్మల్ని పడతాం చంపుతాం అని చెప్పి సీఏ గారు బెదిరిస్తున్నారు మమ్మల్ని. మాకు భయంగా ఉంది ఊళ్ళోకి వెళ్ళాలంటేనే. దాచేపల్లి పోలీస్ స్టేషన్ సంబంధించి ఇన్స్పెక్టర్ భాస్కర్రావు, అక్కడ ఎస్ఐలు సుందర్ రాజన్, పాపారావులు నిన్న అన్యాయంగా వైఎస్ఆర్సీపీ నాయకుల్ని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి ఇష్టం వచ్చినట్టు కొట్టి నైటు మళ్ళీ మా నాయకులు అందరూ పోయి రేపు పొద్దున ధర్నా చేయబోతున్నామంటే నైటు 11-12ంటికి వదిలిపెట్టడం జరిగింది. ఈరోజు మీరే చూస్తున్నారు, ఎస్పీ గారిని ఇప్పుడే కలిసి సిఐ మీద, ఎస్ఐల మీద కంప్లైంట్ చేశాం. హైకోర్టులో కూడా మరి ఏదైతే కంప్లైంట్ ఉందో హైకోర్టులో కూడా ఫైల్ చేయడం జరిగింది. మధ్యాహ్నము ఇందాకే మా లాయరుతో కూడా మాట్లాడాం, హైకోర్టులో కూడా ఫైల్ చేస్తున్నాం. ఒక చిన్న అసాంఘిక కార్యక్రమాలు తెలుగుదేశం వాళ్ళు చేస్తుంటే కేసానపల్లిలో వచ్చి వీళ్ళు ఇళ్ల మీదకి వచ్చి ఆడవాళ్ళని తిడుతుంటే వీళ్ళు వాళ్ళని మరి తిరిగి పంపిస్తుంటే వాళ్ళు పోయి సిఐకి చెప్పటం, సిఐ తెలుగుదేశం చెప్పు చేతుల్లో ఉన్నాడు కాబట్టి వెంటనే వీళ్ళని పోలీస్ స్టేషన్కి రమ్మంటాం. పోయారు. పోయినోడు సరే ఏమన్నా తప్పు చేస్తే మందలిచ్చచ్చు, లేదు కేసు పెట్టచ్చు. కానీ ఇష్టం వచ్చినట్టు కొట్టి మీరే చూస్తున్నారు, చెయ్యి స్ప్రెయిన్ అయింది. ఇష్టం వచ్చినట్టు సిఐ కానీ, భాస్కరరావు కానీ, ఎస్ఐలు కానీ వీళ్ళిద్దరినీ కొట్టడం, నైట్ 11-12ంటికి వదిలిపెట్టడం. వీళ్ళు గురజాల గవర్నమెంట్ హాస్పిటల్కి పోయారు. అక్కడ డాక్టర్ పార్దు వీళ్ళకి ట్రీట్ చేశాడు. ఖచ్చితంగా దీన్ని చట్టపరంగా మేము అన్ని విధాలుగా కూడా ఎస్పీ గారి దృష్టికి కానీ, హయ్యర్ అథారిటీస్ కానీ, హైకోర్టులో కానీ ఫైల్ చేశాం.
ఈ ఎస్ఐకి ఆ సిఐఈ ఎస్ఐలకి చట్టపరంగా చర్యలు ఉండే వరకు పోరాటం ఉంటుంది. తప్పులు జరిగితే శిక్షించండి, కేసులు పెట్టండి, ఎవరు కాదనట్ల. కానీ అసలు తప్పే లేనప్పుడు తీసుకెళ్ళి కొట్టడం ఎంతవరకు సమంజసం అని అడుగుతున్నాం. ఎస్పీ గారిని కలిసాం, న్యాయం చేస్తామని ఎస్పీ గారు హామీ ఇచ్చారు. నర్సరావుపేట మండలం పాలపాడు రోడ్లోని అనధికార వెంచర్లో పంట కాలువలు ఆక్రమించారని, ఎన్ఎస్పీ కాల్వను కాలాంగి మాడుగుల మార్చేసి అందులో శ్రీకృష్ణ విగ్రహం పెట్టి ప్రభుత్వాన్ని, ప్రజల్ని, రియల్ ఎస్టేట్ వ్యాపారులు మాయ చేస్తున్నారని ప్రజా సంఘాల నేతలు అధికారులకి ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యేల ఒత్తిడితో పాటు ప్రొక్లైనర్తో తొక్కిస్తారనే భయం తమకుందని లింగంగుంట్ల ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎస్వి సుబ్బారావు మీడియాతో మాట్లాడారని గుర్తు చేశారు. పల్నాడు జిల్లాలో పంట కాలువలు ఎక్కువగా ఆక్రమణకి గురయ్యాయని, రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆక్రమణలకి పాల్పడ్డారని చెప్పారు. ఇటువంటి ప్రభుత్వ ఆస్తుల్ని ప్రజలకి విక్రయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వీరికి గత ప్రస్తుత ప్రభుత్వాలు అండదండలు ఉన్నాయని చెప్పారు. దీనిపై న్యాయ విచారణ చేయించాలని, అనధికార వెంచర్ల యజమాని కోటిరెడ్డి తదితరులతో పాటు వారికి సహకరించిన అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాల నేతలు డిమాండ్ చేశారు. నాగార్జున సాగర్ కాలువల మీద ఆక్రమించి రియల్ ఎస్టేట్ వ్యాపారులు మరి ఇళ్ళుతో పాటు పేగుల షెడ్లెస్ కూడా ఉన్నారు. మేము ఒకటే తెలియజేస్తున్నాం, ఇక్కడ అసలు మరి ఎన్ఎస్పీ అధికారులు ఉన్నారా లేరా, మరి ఎంపీ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారా లేరా అని కూడా జనం అనుకుంటున్నారు. మరి వీళ్ళు ముగ్గురు అంతా కమ్మళ్ళు అయ్యి అవినీతిలో చేతులు కలిపి మరి వాళ్ళకి వచ్చే వాళ్ళు తీసుకొని కాలువలు కానీ రోడ్లు కానీ వేస్తున్నారని ప్రజలు అనుకుంటున్నారు. మేము ఒకటే తెలియజేస్తున్నాం, మరి ఎమ్మెల్యే గారు నిన్న అసెంబ్లీలో సాహసాధన పుల్లారావు విషయాన్ని అక్కడ ప్రస్తావించారు. మేము దాన్ని హర్షిస్తున్నాం ప్రజా సంఘాలుగా అక్కడ మాట్లాడినందుకు. అదేవిధంగా మరి మన నియోజకవర్గంలో రోడ్లు కానీ మరి ఎన్ఎస్పీ కాలువలు కూడా ఆక్రమించారు. ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తున్న దోపిడీ విధానాన్ని కూడా మీరు అసెంబ్లీలో ప్రస్తావించాలని, మరి బాధితులకు కూడా న్యాయం చేయాలని, అదేవిధంగా సత్రంపల్లి రోడ్లో ఉన్న పుల్లారావు గారు మరి ఆక్రమించిన అది వెంచర్లో కూడా మరి గొట్టాలు వేసి పూడ్చారు. దానికి సంబంధించి ఎమ్మెల్యే గారు మాట్లాడారు. మరి ప్రజా సంఘాలుగా మీరు ఒక 4 రోజులు ఆగండి కూడా అధికారులు మాతో చెప్పారు. మరి ఎమ్మెల్యే గారు కనుక అక్కడ కనుక వాళ్ళకి ఆయన ఇన్వాల్వ్మెంట్ లేకపోతే దేనికి ఆమని చెప్పారని కూడా మాకు అనుమానం వస్తుంది. కాబట్టి ఎమ్మెల్యే గారు జోక్యం చేసుకొని, ఎంపీ గారు జోక్యం చేసుకొని ఎక్కడైతే కాలువలు ఆక్రమించారో అవన్నీ కూడా తొలగించి రోడ్లు కూడా నిలుపుదల చేయాలని ప్రజా సంఘాలుగా మేము ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం. నర్సరావుపేట ఇసప్పాలెంలో మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని శ్రీ వాసవి ఆర్యవైశ్య అన్నదాన కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా కమిటీ కన్వీనర్ మురళి మాట్లాడారు. మహిళల సేవలను గౌరవిస్తూ 20 మందికి సన్మానం చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొని మహిళా సాధికారతపై మాట్లాడతారని ఆయన వెల్లడించారు. ఈ నెల 8వ తారీఖు శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కార్యక్రమాలు ఏర్పాటు చేసుకున్న సందర్భంలో మా నర్సరావుపేట మండలం ఇసపాల గ్రామంలో ఉన్న వాసవి ఆర్యవైశ్య అన్నదాన సత్రం భోజనాల నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో వివిధ రంగాల్లో ముఖ్యులైన ఒక సుమారు 20 మందిని మహిళా దినోత్సవం సందర్భంగా వారికి సన్మానించుకొని ప్రశంసా పత్రాలు ఇవ్వడానికి మా కమిటీ మొత్తం నిర్ణయం చేసుకున్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గౌరవనీయ శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారు, వారి శ్రీమతి చదలవాడ సుధా రాజేశ్వరి గారు, జిల్లా అదనపు సీనియర్ సివిల్ జడ్జి లావణ్య గారు, ఏరియా హాస్పిటల్ చైర్మన్ లక్కిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి గారు, ప్రముఖ డాక్టర్ పేరం రాజానందరెడ్డి గారు అతిథులుగా ఈ కార్యక్రమాల్ని పాల్గొంటున్నారు. మా కమిటీ సభ్యులందరి సమక్షంలో వారిని గౌరవించుకొని ఈ సమాజ సేవ ఇంకా వాళ్ళందరూ మహిళలందరూ కూడా ఉత్సాహంగా చేసి సమాజ అభివృద్ధికి తోడ్పడతారని ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని మరలా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పట్టణ ప్రజలు కూడా పాల్గొని ఈ కార్యక్రమం దిగ్విజయం చేయవలసిందిగా తెలియజేస్తున్నాను. పల్నాడు జిల్లా నర్సరావుపేట పట్టణంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా 8వ తారీఖు వచ్చింది. దాని సందర్భంగా 9వ తారీఖున ఆదివారం ఉదయం 10 గంటలకు నర్సరావుపేట మండలం ఇసప్పాలెం గ్రామంలో మహంకాళి అమ్మవారి దేవస్థానం ఎదురుగా ఉన్నటువంటి ఆర్యవైశ్య అన్నదాన సత్రం నందు కన్వీనర్ బత్తుల మురళి గారి ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో అనేక మంది డాక్టర్లు, పెద్దలు, మహిళా మణులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. కావున పట్టణ ప్రజలు, ఇతర పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమం పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం.
నర్సరావుపేట సాయినగర్లోని సదానంద చారిటబుల్ ట్రస్ట్ వృద్ధాశ్రమానికి వాసవి క్లబ్ ప్లాటినం, వాసవి క్లబ్ ఫ్యామిలీస్ చేయూతనందించాయి. కూరగాయలు, ఆకుకూరలు, నిత్యావసర సరుకులు వితరణగా అందజేశారు. దాత వెల్లంపల్లి కేశవరావు సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని వాసవి క్లబ్ ప్లాటినం అధ్యక్షుడు మెహర్ కుమార్ తెలిపారు. కార్యక్రమంలో వాసవి క్లబ్ గవర్నర్ మునగాల చిరంజీవి, రమేష్, కేశవరావు, సుజాత, రాధిక తదితరులు పాల్గొన్నారు. వాసవి క్లబ్ ప్లాటినం మరియు వాసవి క్లబ్ ఫ్యామిలీ సంయుక్త ఆధ్వర్యంలో కూరగాయలు మరియు ఆకుకూరలు అనేది పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి క్యాబినెట్ సెక్రటరీ అయినటువంటి పోతుగంటి రమేష్ గారు, అలాగే క్యాబినెట్ ట్రెజరర్ అయినటువంటి వెల్లంపల్లి కేశవరావు గారు, ఊరా సుజాత గారు, కపిలవాయి లక్ష్మి గారు, శారదా గారు, ఫ్యామిలీ క్లబ్ ప్రెసిడెంట్ అయినటువంటి ఆదిలక్ష్మి గారు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి వెల్లంపల్లి కేశవరావు గారికి ధన్యవాదములండి. ఇంకోటి ఎండాకాలం వస్తుంది కాబట్టి ఎండాకాలంలో వాళ్ళకి ఈ వృద్ధులకు గాను పటిక బెల్లము, తర్వాత కటోర ఒకటి, సబ్జా గింతలు అవి ప్రతి ఆశ్రమం కూడా మేము మా 204 తరఫున అందిస్తాం. మనగా చిరంజీవి గారు, మన సెక్రటరీ గారు, అలాగే రాధిక గారు, అలాగే నూతనంగా క్లబ్ లక్ష్మి గారు, తర్వాత వాసవి క్లబ్ ప్లాటినం, వాసవి క్లబ్ ఫ్యామిలీ వీళ్ళందరూ సమితంగా ఒక సమావేశపరుచుకొని నర్సరావుపేట ఉన్న ఆశ్రమాలు మొత్తానికి కూడా ఇద్దామని చెప్పి ఆలోచన. అది సక్సెస్ కావాలని చెప్పి కోరుకున్నా, సక్సెస్ అయింది కూడా నా ఆలోచన. ఎందుకంటే మంచి కార్యక్రమం అది, ఇతరులు కూడా ప్రొవైడ్ చేస్తాం. అంతగా వాళ్ళు నేను నా దగ్గర కుదరకపోతే వాటిని ముగ్గురు చూర్ణాలు చేసి కటోరాను పట్టిక మనం చూర్ణం చేసి సబ్జాతో కలిపిస్తాము. సీసాలో పోసి ఆ సీసాలు ఒక్కొక్క మూత ఒక గ్లాసు వాటర్ పోసుకుంటే తెల్లవారుజాము రాత్రి మధ్యాహ్నం తాగేదానిక నెంబర్ కూడా ఆరోగ్యం ఉంది. ఎండ వేడిన్నా సరే మా ఎండకి బయటికి వెళ్ళినా సరే వరద పని రాదా అవి తింటే కనుక అలా చదువు చేసే పద్ధతి ప్రొవైడ్ చేస్తూ ఉంటాము. వాసవి క్లబ్ ప్లాటినం, అలానే ఫ్యామిలీస్ క్లబ్, అలానే మన క్లబ్ చైర్మన్ గారు అయినటువంటి మునగాల రాధిక గారు, అలానే కపిలవాయి లక్ష్మి గారు, ఫ్యామిలీస్ క్లబ్ ప్రెసిడెంట్ అయిన మన ఆదిలక్ష్మి గారు, మిగతా అందరు కూడా మన యోగా గురువు అయినటువంటి బీజేపీ శారదా గారు, అలానే అందరు కూడా మన కమిటీ సభ్యులు చాలా మంది కూడా అటెండ్ అయ్యారు. ఈరోజు మన సదానంద ట్రస్ట్ కి మనం అందరం కూడా రావడం చాలా హ్యాపీగా ఉంది. నర్సరావుపేట వాసవి డిగ్రీ కళాశాలలో మెగా బస్ ఇండియా ఫౌండేషన్ పెరల్ గ్రూప్ సహకారంతో మెగా జాబ్ మేళాని నిర్వహించారు. మ్యాజిక్ బస్ ప్లేస్మెంట్ ఆఫీసర్ పుష్పలత మాట్లాడారు. హాజరైన 250 మంది విద్యార్థుల్లో 136 మంది ఉద్యోగ అవకాశాలను దక్కించుకున్నారని తెలిపారు. ఇలాంటి అవకాశాలను అందించేందుకు సంస్థలు ముందుకు రావాలని ఆమె సూచించారు. ఈ మెగా జాబ్ మేళా విద్యార్థులకి ఉపయుక్తంగా నిలిచిందని చెప్పారు. కార్యక్రమంలో డైరెక్టర్ శ్యామ్ కుమార్, పీడీ నాగేశ్వరరావు, అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు. ఓకే సార్. సార్ నా పేరు పుష్పలత, మ్యాజిక్ బస్ ఇండియా ఫౌండేషన్ నుంచి ప్లేస్మెంట్ ఆఫీసర్ని. మేము ఈరోజు వాసవి డిగ్రీ కాలేజ్లో నర్సరావుపేట ఇక్కడ ప్లేస్మెంట్ డ్రైవ్, క్యాంపస్ డ్రైవ్ కండక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ ఓన్లీ క్యాంపస్ నుంచే 255 మంది స్టూడెంట్స్ అటెండ్ అయ్యారు. దాంట్లో 136 మందికి మేము ఆఫర్ లెటర్స్ ప్రొవైడ్ చేశాము. డిఫరెంట్ టైప్ ఆఫ్ సెక్టర్స్ కంపెనీస్ మేము ఇక్కడ ప్రొవైడ్ చేశాము. లైక్ ఐటీ కంపెనీ వచ్చారు, ఐటీ ఎంఎన్సీ కంపెనీ, తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళు, ఆటోమొబైల్, తర్వాత బ్యాంకింగ్, ఫినాన్స్, ఇన్ని సెక్టర్స్ నుంచి మేము డిఫరెంట్ టైప్ ఆఫ్ హెచ్ఆర్స్ని మేము ఇక్కడ తీసుకొచ్చాము. మాకు సపోర్ట్ చేసిన కాలేజ్ ప్రిన్సిపల్ గారికి, డైరెక్టర్ గారికి, మీ అందరికీ మా ధన్యవాదములు. అలాగే మాకు సహకరించిన స్టాఫ్ అందరికి కానీ మీడియా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. స్టూడెంట్స్ అందరికీ కంగ్రాచులేషన్స్. మరి మీరందరూ ఇటువంటి ఉద్యోగ అవకాశాలు పొందుకోవాలని మా మ్యాజిక్ బస్ టీం అందరిగా మేము ఇక్కడ కూడి ఉన్నాము. మా వాసవి డిగ్రీ కాలేజీ నందు ప్రముఖ కంపెనీలు అయినటువంటి అనేక సెక్టార్లలో బ్యాంకింగ్ సెక్టార్ కానీ, అట్లాగే ఫైనాన్స్ సెక్టార్ కానీ, అట్లాగే ఐటీ సెక్టార్స్ కానీ, అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్స్ కానీ, మరియు చిట్ ఫండ్ సెక్టార్స్ కానీ అనేక రకాలైనటువంటి అంతర్జాతీయ గుర్తింపు పొందినటువంటి మన కంపెనీలు మన కాలేజీలో డ్రైవ్ నిర్వహించడం జరిగింది. దీని ద్వారా అనేక మంది విద్యార్థులకు ఈ సంవత్సరం మేము ఉపాధి అవకాశాలు కల్పించడంతో మేము తలపెట్టినప్పుడు మా సహాయ సహకారాలు అందించినటువంటి మ్యాజిక్ బస్ వారికి కానీ, అలాగే మాకు ఇంటర్న్షిప్ ప్రోగ్రాం ద్వారా మ్యాజిక్ బస్ వారిని పరిచయం చేసి మా డ్రైవ్ని ఇంత సక్సెస్గా సాధించి మా పిల్లలందరికీ కూడా
దాదాపు 250 మంది పిల్లలు అటెండ్ అయితే అందులో 136 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించినటువంటి మ్యాజిక్ బస్ వారికి వీళ్ళని మాకు పరిచయం చేసి ఈ డ్రైవ్ను సక్సెస్గా ముందుకు తీసుకెళ్ళడానికి సహకరించినటువంటి పెరల్స్ అధినేత గురవయ్య గారికి కూడా మేము ఎంతో కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఈ ఒక్క మా కాలేజీలో ఉన్న స్ట్రెంత్ వరకే అటెండెన్స్ అయితేనే 136 మంది మేము సెలెక్ట్ చేయగలిగామంటే రేపు రాబోయే తరాల్లో అన్ని కాలేజీల ద్వారా కూడా మా దగ్గరే మెగా జాబ్ మేళాను పెట్టి మరి చాలామందికి ఉపాధి అవకాశాలు కల్పించడానికి మేము ముందుంటామని తెలియజేస్తూ మా క్యాంపస్లో డ్రైవ్లో విజయం సాధించినటువంటి మా విద్యార్థులందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నాము. నర్సరావుపేట ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని అనుపమ లాడ్జిపై నుంచి దూకి ఓ వ్యక్తి మృతి చెందాడు. పలు కేసుల్లో నిందితుడైన రాములు నాయక్ గా అతన్ని గుర్తించారు. ఇతన్ని అరెస్టు చేసేందుకు గుంటూరు సీసెస్ పోలీసులు నర్సరావుపేటకు వచ్చారు. పోలీసుల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో లాడ్జిపై నుంచి రాములు నాయక్ కిందకు దూకాడు. దీంతో అతను ప్రాణాలు కోల్పోయాడు. ప్రభుత్వ ఆసుపత్రికి మృతదేహాన్ని తరలించారు. హైదరాబాద్ లోని మారేడుమిల్లి తుకారం గేటు అతని స్వస్థలంగా గుర్తించారు. ఈ ఘటనపై నర్సరావుపేట 2వ పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకి ఆటల పోటీలు ప్రారంభించిన కలెక్టర్ అరుణ్ బాబు, ఎస్పీ కంచి శ్రీనివాసరావు. శ్రీ పేరంటాల అమ్మవారి రావి చెట్టు గోడల్ని ధ్వంసం చేసిన దుండగులు, ఆగ్రహం వ్యక్తం చేస్తున్న హిందూ సంఘాలు. జిల్లాలో కొత్తగా మరొక 13 మద్యం దుకాణాలకి లాటరీ, పారదర్శకంగా గీతా కార్మికులకి కేటాయింపు. ఎస్పీ కంచి శ్రీనివాసరావును కలిసిన మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి. తమ పార్టీ కార్యకర్తలు నివేదిస్తున్న దాచేపల్లి పోలీసులపై చర్యకు విన్నపం. పంట కాలువను కాలంగి మడుగుగా మార్చేసి శ్రీకృష్ణుడి విగ్రహం ఏర్పాటు, బాధ్యుడు రియల్టర్ కోటిరెడ్డిపై చర్యలు, ప్రజా సంఘాల డిమాండ్. నర్సరావుపేట అనుపమ లాడ్జిపై నుంచి దూకి హైదరాబాద్ నివాసి దుర్మరణం, పోలీసుల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో అపశృతి. వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.